మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకంటే మీరు వాగ్విభూతులు, మీరు నా యొక్క చక్ర విజ్ఞాన రహస్యాలు తెలిసిన వారు, ఎప్పుడూ నా నామమునే పారాయణం చేస్తూ ఉంటారు. అందుకు నా స్తోత్రాన్ని రచించడానికి మీకు నేను ఆజ్ఞాపన చేస్తున్నాను. అమ్మ ఆజ్ఞాపించింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు మొత్తం 8 వాగ్దేవతలు కూడా భావన చేసి ఈ స్తోత్రం సిద్ధం చేశారు. అమ్మ సిద్ధమైపోయింది అన్నారు. ఇది ఎక్కడ పఠించాలో నేను చెప్తాను అని అమ్మవారు ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారండి. ఇప్పుడు ఆ స్తోత్రం ఆవిష్కరణ అనమాట. ఆ తయారైన స్తోత్రాన్ని ఆవిష్కరించాలి. ఎక్కడ ఆవిష్కరించారో తెలుసా? మొట్టమొదటి లలితా సహస్రనామ స్తోత్ర ఆవిష్కరణ సభ ఎక్కడ జరిగింది? మణిద్వీపంలో జరిగిందండి. అక్కడ ఆ మణిద్వీపంలో చింతామణి గృహం, అక్కడ ఒక పెద్ద సభ. ఆ సభలో అమ్మవారు పంచబ్రహ్మాసనం మీద కూర్చున్నట్ట. అమ్మవారు ఎప్పుడైతే సభ ఏర్పాటు చేశారో వెంటనే ఆ సభకి అనేక మంది వచ్చారు. ఎందుకంటే ప్రపంచాన్ని నిర్వహించే సభ అది, ప్రపంచ నాయకురాలి సభ కదా. మరి ప్రపంచాన్ని నిర్వహించే వాళ్ళందరూ వచ్చారట. ఎంతమంది వచ్చారో చూడండి. కోట్ల కొలది సరస్వతి బ్రహ్మదేవులు వచ్చారట. కోట్ల కొలది లక్ష్మీనారాయణులు వచ్చారు. కోట్ల కొలది ఉమామహేశ్వరులు వచ్చారట. ఇదేమిటి ఆశ్చర్యం! అయోమయం ఏం అక్కర్లేదు. ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాల్లోని సృష్టి స్థితిలో ఇవి జరుగుతున్నాయి కదా. కనుక ఈశ్వర శక్తి ప్రతి బ్రహ్మాండంలోని బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలతో ఉంటుంది. ఒక్కొక్క బ్రహ్మాండంలో అలాగే అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయిగా. అన్ని కోట్ల బ్రహ్మాండాల నుంచి కూడా ఆ సృష్టి స్థితిలో ఈ కారకులు బయలుదేరారు అమ్మవారి యొక్క దివ్య సభలోకి. వారందరూ ఉన్నట్ట. మరి అన్ని కోట్ల మంది కూర్చున్నారు అంటే ఆ సభ ఎంతది! ఇంకా అమ్మవారి యొక్క పరివార దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. శ్యామలాదేవి, వారాహాదేవి, ఇంకా శక్తయోగిధాకారా, ఇంకా అనేక రకమైన అమ్మవారి యొక్క వివిధ శక్తులు, పరివార దేవతలు, ఉపదేవతలు, అంగదేవతలు అందరూ వచ్చి కూర్చున్నారండి. ఇంకా సభని మనం ధ్యానించుకోవాల్సింది. ఇంకా గురువులు వచ్చారండి. అక్కడ అమ్మవారు వీరందరికీ దర్శనమిచ్చారు. అప్పుడు అమ్మవారు సైగ చేశారు. సైగ చేయగానే అమ్మవారి ముందు సింహాసనాల్లో కూర్చున్నటువంటి వశిని మొదలైన 8 మంది దేవతలు లేచారు. ఒక్కసారి సభ అంతా మౌనం వహించింది. అమ్మ సైగని స్వీకరించి అప్పుడు వాళ్ళు అమ్మవారిని ఈ సహస్రనామ స్తోత్రాలతో కీర్తన చేయడం మొదలుపెట్టారు. ఇది మొట్టమొదటి సహస్రనామ స్తోత్రం పఠించిన సన్నివేశం అండి.